హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ లేచి వ్యూ చూసేది చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ అనే కాదు, మేము బయటకు వచ్చి చూస్తే వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. ఎవరి టెర్రస్ పై నుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. నేనైతే మార్నింగ్ లేచేసరికి అమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. హడవుడిగా నిజంగా డెలివరీ అయిన ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసినా అసలు ఆ పనులు అయితే తరగనమాట. ఏదో ఒక మూలన పనులు ఉంటూనే ఉంటాయి. మా పాప కూడా మీతో మాట్లాడేస్తుంది, అంటే నేను మాట్లాడుతున్న పక్క నుంచి చూసారు ఎలా సౌండ్స్ చేస్తుందో. ఇంక నేను మార్నింగ్ లేచేసరికి అమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఆ రోజు వచ్చి శ్రీరామనవమి, ఇంక అందుకోసమే అమ్మ అయితే పూజ గది అంతా పూజ అది చేసుకుందామని చెప్పేసి అంతా క్లీన్ చేసుకుంది. ఇంకా శ్రీరామనవమి రోజే అన్ని బర్త్డే కూడా, ఇంకా అందుకోసమే నైట్ అయితే గులాబ్ జామున్ చేసింది. మార్నింగ్ సేమియా ప్రిపేర్ చేసింది అనమాట. ఇంకా అన్ని క్యారేజీ పెట్టాలి కాబట్టి బాక్స్, ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసింది. వాళ్ళు మాత్రం వెరైటీ ఐటమ్స్ చేసుకుని, నాకు మాత్రం తోటకూర ఏపుడు ఉంటుంది దాన్ని ఉడకపెట్టేసి శుభ్రం వాటర్ అంతా పిండేసి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంతే కదా, బీరకాయ కర్రీ అయినా ఏదైనా దాని వాటర్ అంతా పిండేసి ప్రిపేర్ చేస్తారు. ఎందుకో ఏం అర్థం కాదు. ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాము. ఇంకా పాలు అయితే తాగేసి రొట్టెలు అయితే ముంచుకొని తినేస్తున్నాను. నాకు తెలుసు ఈ బ్రెడ్ వల్ల రస్కుల వల్ల ఏం హెల్త్ బెనిఫిట్స్ అయితే లేవని చెప్పేసి మొన్నటి వరకు అయితే ఇడ్లీ అయితే తినేదాన్ని. బట్ డెలివరీ అయ్యాక నా స్టమక్ అయితే లాగలేదనమాట. వామ్మో ఎందుకు లాగలేదు, ఫస్ట్ డెలివరీకి లాగేసింది కదా అని చెప్పేసి ఆలోచిస్తే నేనైతే ఫస్ట్ డెలివరీకి వస్తే ఇడ్లీయే తినలేదు, ఈ డెలివరీకి అయితే ఇడ్లీ అయితే తినేదాన్ని అనమాట మొన్నటి వరకు. వామ్మో ఇడ్లీ తినడం వల్ల లాగట్లేదేమో అని చెప్పేసి ఇడ్లీ తినడం అయితే స్కిప్ చేసేసాను. మీరు మీ పొట్ట ఎలా లాగిందో లేదో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇడ్లీ తినడం మానేసి పాలైతే తాగేస్తున్నాను అనమాట. హెడ్ బాత్ చేయించండి అమ్మా అని చెప్తే మా వాళ్ళు హెడ్ బాత్ లేదు ఏం లేదు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలే పురటాలివి పచ్చోళ్ళు, తానం లేదు ఏం లేదని చెప్పేసి నార్మల్ స్నానం చేయించేసి పక్కనైతే కూర్చోబెట్టారు. ఏమన్నంటే నువ్వు పురటాలివమ్మా అని అంటున్నారు అనమాట. నా బుజ్జి తల్లికి మాత్రం డైలీ స్నానం అయితే చేయించేస్తున్నారు. ఇంక నేను స్నానం చేసి వచ్చాను కదా అని చెప్పేసి బుజ్జి తల్లిని అయితే ఎత్తుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పితే ఒక రీజనే, ఎందుకంటే కుట్లు తడిసిపోతే పచ్చి కనిపిస్తే ఒళ్ళు అలసిపోతుందని చెప్పేసి స్నానం అయితే చేయనివ్వరు కదా. బట్ మన మంచికి అని చెప్పేసి నేను కూడా ఓకే చెప్పేశాను. ఇంకేం చేస్తాం, శ్రీరామనవమి అని చెప్పాను కదా, అమ్మ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ప్రసాదం ఏముంది, శ్రీరామనవమి అంటే మ్యాక్సిమం పానకం వడపప్పు సెల్లుడే కదా పెడతారు. అమ్మ అయితే వంట అంతా కంప్లీట్ చేసేసి ఇంకా ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటుంది. ఇంక హెడ్ బాత్ చేయలేదు కదా, నేనైతే దేవుడి గదిలోకి అయితే వెళ్ళలేదు. ఏంటో ప్రశాంతంగా నీట్గా మనం శుభ్రంగా ఉంటేనే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకోగలం. స్నానం అయితే చేశాను, నార్మల్గా అయితే దండం పెట్టేసుకున్నాం, కానీ ఇంకా దేవుడి గదిలోకి అయితే వెళ్ళలేదనమాట. నార్మల్ డెలివరీ అయిందనుకోండి, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు, మన బేబీని కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. అదే ఆపరేషన్ అనుకోండి, మన పని పక్కోళ్ళే చేయాలి, మన బేబీ పని కూడా పక్కోళ్ళే చేయాలి. అందుకే ఇంట్లో అస్సలు ఖాళీ ఉండదు. నేను ఏదో నా బాధలు ఈ కూరలో ఆకులు ఆమెలో తినలేకపోతున్నానంటే నన్ను ఏడిపించడానికి వెళ్ళాము మామిడికాయలు ఉప్పు కారాలు కలుపుకొని తింటున్నారనమాట. నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో క్రేమ్స్ వస్తాయంటారు, కానీ అదేం కాదండి బాబు. నిజంగా పక్కోళ్ళు తిన్నప్పుడు క్రేమ్స్ మామూలుగా రాదు. అది మనకి ఇలాంటి ఫుడ్ పెట్టినప్పుడు మాత్రం ఎంత క్రేమ్స్ వస్తాయి, అది పెడితే బాగుండు ఇది పెడితే బాగుండు అనిపిస్తుంది అనమాట. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో అన్ని ఐటమ్స్ పెట్టి ఇంకేం కావాలంటే అప్పుడు క్రేవింగ్స్ ఏమొస్తాయి నా మొఖం. అప్పుడేమో తినాలంటే తినబుద్ధేసేది కదా పెట్టిన. ఇప్పుడేమో ఏం పెట్టరు, ఆకలి మామూలుగా ఇది, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తాం కదా. ఇంకేం చేయలేం, మన కోసం కాకపోయినా మన బేబీ కోసమన్నా ఆలోచించాలి కాబట్టి ఒక చూపు అక్కడ వేసి ఇంకేం చేస్తాం, నాలో నేనే గుక్కలు మింగుకొని పెట్టింది తింటున్నాను అనమాట. అప్పటికి కొన్ని తింటున్నాను. మా అమ్మమ్మ గోల చేసేస్తుంది అనమాట. మనం మాత్రం పొడాలతో అస్సలు తినలేము, కర్రీ లేకపోతే భోజనం మానేస్తానని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. మార్నింగ్ ఏమో 7 కల్లా తినేయాలి, లంచ్ వచ్చేసి 12 కల్లా కంప్లీట్ చేసేయాలి, ఈవినింగ్ డిన్నర్ అయితే 5:30, 6 కల్లా కంప్లీట్ అయిపోయాలి అనమాట. ఇంకా అలానే పాటిస్తే పర్లేదు, మన కోసమే కదా. ఇంకా అన్ని బర్త్డే అని చెప్పాను కదా, ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి అమ్మ అయితే సేమియా గులాబ్ జామ్ అయితే వేసిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళైతే టెర్రస్ మీద కేక్ కటింగ్ అయితే చేశారు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఉంటాను, లైక్ చేయండి, బాయ్ బాయ్.